రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పీక్ స్టేజ్ కి చేరాయి. గురుకులాల్లో అవినీతి ఆరోపణలు నిరూపించాలని అసెంబ్లీ గన్ పార్క్ దగ్గరకు వచ్చారు మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్. అడ్డగోలు ఆరోపణలు చేసిన గులాబీ లీడర్లు బహిరంగ చర్చకు రావాలన్నారు మంత్రులు. ఉదయం 10 గంటల నుంచి గంట వరకు అక్కడే వెయిట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ యొక్క సాంఘిక సంక్షేమ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లకు సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్లో అవినీతి జరిగిందని అనేక సందర్భాల్లో అనేక రకాల నెంబర్లతోటి ఆరోపణ చేసినారు. ఒకసారి 2,000 కోట్ల స్కామ్ జరిగిందని, 3,000 కోట్ల స్కామ్ జరిగిందని, నిన్ననేమో మఫత్తులాలకో ఇంకోరికో ఎట్లిస్తారనేటువంటి మాటలు అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా దగ్గర ఎస్పీగా పనిచేసిండు. రాజకీయంగా మా నిబద్ధత, మా పారదర్శకత, మా ఎదుగుదల ఆయన కొంత అనుభవం ఉంది. ఇవాళ ఆయనకు చెప్తా ఉన్నాం, మేము చర్చ చేయడానికి సంసిద్ధంగా వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చినాం. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబట్టటువంటి శాసనసభ్యులుగా, మంత్రులుగా, మీరు కూడా ఎన్నిక కాబట్ట శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఎవరు వచ్చినా ఈరోజు మీరు పెట్టినటువంటి 12 గంటల సమయంకు మేము హైదరాబాద్లో ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నప్పటికీ రద్దు చేసుకొని డెమోక్రసీలో బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు కానీ, లేదా ఈరోజు చర్చకు కనీస స్థాయి శాసనసభ్యులుగా ఎన్నికై మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వస్తే మేము ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. అసలు వాస్తవంగా సమాజానికి చెప్పాలి, అలా మొత్తం కొనుగోలు ప్రక్రియ ఎంత, ఆ ప్రక్రియ ఏ విధంగా జరిగిందో కూడా నేను పత్రికల వాళ్ళని కూడా దయచేసి కొంత విశ్లేషణాత్మకంగా ఈ జరుగుతున్న ఆరోపణ ప్రత్యారోపణల మధ్యలో వాస్తవాన్ని తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయమని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొత్తం కొనుగోలు ప్రక్రియ 643 కోట్ల రూపాయలు టెండర్ల ద్వారా పిలిస్తే 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలకు టెస్కో, లిడ్క్యాప్ లేక తదితర సంస్థలకు ఇస్తే తినుబండారాలకు సంబంధించినటువంటి సపరేట్ టెండర్గా అది ఇంకా ఫైనలే కాలేదు. ఆ టెండర్కి సంబంధించినటువంటి గ్లోబల్ టెండర్లుగా పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ జరిపినాం. మేము గతంలాగా నామినేటెడ్లా కడపకు చెందినటువంటి ఒక కాంట్రాక్టర్కి ఇవ్వలే. ఇవాళ మంత్రులంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద ఒక స్కీమ్గా 4 శాఖలకు సంబంధించి ఒకే గొడుగు కింద ఉండాలి. ఎందుకంటే ఏదైనా కొనుగోలు చేస్తే ఒక శాఖలో ఆనాడు ఉన్నటువంటి మంత్రులుగా 50 రూపాయలకు దొరికే వస్తువును 200కు కొంటే, ఇంకొక శాఖ 300కు కొంటే, ఇంకొక శాఖ 100కు కొన్నటువంటి పరిస్థితి నుంచి పారదర్శకంగా జరగాలనే ఆలోచనతోటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద తీసుకొని దానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టి మంత్రుల పర్యవేక్షణలో వారు ఎస్సీ, ఎస్టీ చూస్తారు, వీరు మైనార్టీ చూస్తారు, నేను బీసీ చూస్తాం. 4 మంత్రుల 3 మంత్రులు 4 శాఖల సారథ్యం లోపల పారదర్శకంగా ఓపెన్ బహిరంగ టెండర్లో ప్రొక్యూర్మెంట్ చేసినారు. అందులో మఫత్లాలు వస్తుందా, బఫత్లాలు వస్తుందా మాకు సంబంధం లే. ఎవరు ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు వచ్చినారు. అయినా నేను అడుగుతా ఉన్న ప్రవీణ్ కుమార్ గారిని, లేదా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు మఫత్లాలో ఉత్పత్తి అయినటువంటి బట్టలు ధరించే హక్కు లేదా? లేదా మఫత్లాలు ఒక నిమిషం చర్చ ఎందుకు వినండి. హరీష్ రావు ఇప్పుడు అమరవీరుల స్తూపం కాడ వస్తుందని తెలిసింది 10 నిమిషాల్లో.
నేను గాంధీ భవన్లో 10 నిమిషాలు దరఖాస్తు తీసుకొని నేను కూడా అడుగుతా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరు అడిగిరా అని నేను చూపిస్తా. అరే నేను వస్తున్నా కేసీఆర్ అని, కేటీఆర్ అని, హరీష్ రావు ముగ్గురు అని అమరవీర్ రమ్మని అరే వాళ్ళ బామోదర ఎందుకు ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరిందంట అమరవీర్ సభ అడిగి. ఆ కేటీఆర్ బామర్దిని కూడా అడిగి రమ్మని చెప్పండి, నేను అక్కడికి అరగంట అక్కడ ఉంటా. నీ స్థాయిలో నువ్వు ఉంచుకోవాలి. ఎవడు వారితో అడిగితే, ఎవడు కోనికిసుక అడిగితే జవాబు చెప్పడానికి మేము రాజ్యాంగంలో ప్రమాణం చేయలే. నేను చేసే చర్చ ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రమాణం చేసినటువంటి విషయంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. వెల్ఫేర్ పిల్లలకు మంచి జరుగుతూ కూడా ఒక మంచి యూనిఫామ్స్, మంచి బట్టలు, మంచి షూజు, మంచి ఉన్నతమైన కార్పొరేట్ స్కూల్లో ఉన్నతమైన వర్గ పిల్లలు ఏదైతే కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటారో ఆ స్కూల్ విధంగా ఉంటే కూడా ఓర్వ లేకుంటే వాటి మీద ఆరోపణ చేసుకుంటారు. ఆరోపణ చేసి బహిరంగ చర్చకంటారు. చర్చకని మళ్ళీ మీ భజన పనులు పంపించి మేము ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటామని. నీ ప్రెస్ క్లబ్ దగ్గర ఉండు ఎందుకు రా హరీష్ రావు ఇక్కడికి రానుగా. ఇక మొత్తం టోటల్ ఎంటైర్ దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం పట్టుకొని వచ్చినాయండి. ఆ శాఖ మంత్రిగా మొత్తం టెండర్ ప్రక్రియ ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా మొదలైంది, ఎవరు నోటిఫికేషన్స్ వచ్చింది, ఆ నోటిఫికేషన్లు ఎవరెవరు పాల్గొన్నారు, L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు, L4 ఎవరు, మొత్తం పట్టుకొచ్చిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మీరు ఎవరైతే మీరు మాజీ మంత్రులుగా మీరు రాజ్యాన్ని వెళ్ళినటువంటి వారు, మీరు 9 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని వెళ్ళిన రండి. మాట మాట్లాడితే కేటీఆర్ మాట్లాడతారు బహిరంగ చర్చ. నువ్వైతే బహిరంగ చర్చ మీ నాయన రమ్మని రాదు. అసెంబ్లీకి వచ్చి నోటీస్ ఇచ్చి 9.5 సంవత్సరాల లోపల మీరు చేసిన పాపాల చిట్టా, ఈ 2.5 సంవత్సరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన లోపల చేసిన అభివృద్ధి కార్యక్రమంలో చర్చ మేము సిద్ధం. దానికోసం వచ్చినాం. నీ భజన పరులో, నీ రారెస్ ప్రవీణ్ కుమారో, నీ కొప్పురీశ్వరో కాదు. వాళ్ళకు మా నాయకులు మీద జవాబు చెప్తారు. ఎట్లా జవాబు చెప్పాలి? ఇక్కడ నుంచి ఈ నుంచి ఆడికే పోతారు మా నాయకులంతా. ఏది ప్రెస్ క్లబ్ కాడికే పోతారు. ఈ ఆధారాలు అంతా మా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మొత్తం మొన్న ఇచ్చినా కూడా ఇవాళ కూడా ఇస్తా. ఈ ఆధారాలను పట్టుకుపోయి వాళ్ళు జవాబు చెప్తారు. లేదు అంటే మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు కదా, కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ వదిలిపెట్టి అసెంబ్లీకి రమ్మనండి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, మీరు సాక్ష్యం. అసెంబ్లీలో ఇరిగేషన్ మీద చర్చ పెట్టినాం, అన్ని అంశాల మీద చర్చ చేసినాం. ఏ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి రాలే. బీసీ కులగణన జరిగితే చర్చ జరిగితే రాలే. ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ కేటగిరీస్కి సంబంధించిన చర్చ జరిగితే రాలే. ఎస్సీలకు సంబంధించిన, మాదిగలకు సంబంధించిన న్యాయమైన అంశాల్లో కూడా చర్చ జరిగితే రాలే. ఏ చర్చలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలే. ఇప్పటికైనా కూడా హరీష్ రావు, కేటీఆర్కి మేము చెప్తాను, ఫామ్ హౌస్ వదిలిపెట్టి అసెంబ్లీకి రమ్మనండి, నోటీస్ ఇవ్వమనండి. మేము ప్రతి అంశం కూడా ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీ ఛాలెంజ్లకు, మీ బహిరంగ సవాళ్ళకు మేము భయపడేటోళ్ళం కాదు. తోక ముడుచుకొని మీ లెక్క బహిరంగ చర్చ చేసి పారిపోయేటోళ్ళం కానే కాదు. ఇవాళ ధైర్యంగా వచ్చి ఇక్కడ నిలబడినాం మేమందరం. ఒక ఎస్సీ మినిస్టర్గా, ఒక బీసీ మినిస్టర్గా, మా మైనార్టీ మినిస్టర్గా, మా ఎమ్మెల్యేలు గౌరవ దాన నాగేంద్ర కానీ, మా అనిల్ యాదవ్ ఎంపీ గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇలా మీడియా ముందు చెంది నిలబడ్డామంటే ఇలా పూర్తి ఆధారాలు, నువ్వు 2,000 కోట్ల రూపాయల పాపాల ఏదో అబద్ధాల, పచ్చి అబద్ధాలను నిరూపించడానికి కాయిదాలతో సహా మీ ముందుకు వచ్చి ఇలా మీడియా ముందుకు వచ్చి నిలబడ్డామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడు అసెంబ్లీకి వస్తారో, ఎప్పుడు చర్చ చెప్పానో మీ మాజీ ముఖ్యమంత్రిని డే టు టైం వచ్చి ఇక్కడ స్పీకర్కి వచ్చి ప్రకటించమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. आप आ रहे नहीं, एक बार भी नहीं आते. अब असेंबली में तो आना चाहिए, इतने बड़े लीडर है. आप बोल रहे तेलंगाना आपने लेके आया है, ठीक है. अब 14 अब 10 साल आप पूरा तेलंगाना की रियासत में आप अपने पावर में थे, बट लेकिन अब